ప్రతిఫలం అనే చందమామ కథ చెప్పుకుందాం. సూర్యాపురంలో దౌల్తరాం అనే ధనవంతుడుండేవాడు. అతనికొక కొడుకుండేవాడు. వారి వద్ద ధన సంచులు మూలుగుతూ ఉండేవి. తండ్రి కొడుకులు లక్ష్మిని బందికానాలో పెట్టి పారిపోకుండా 1000 కళ్ళతో కాపాడుతుండేవాళ్ళు. తమ దగ్గర డబ్బున్నట్టు ఎవరికీ తెలియకుండా ఉండగలందుకు వాళ్ళు తిండికి కూడా సరిగ్గా లేని వాళ్ళలాగా జీవిస్తూ ఉండేవాళ్ళు. ఇలా ఉండగా ఆ ప్రాంతాల బంతిపోటు భయం జాస్తి అయింది. చుట్టుపక్కల చాలా గ్రామాల మీద బంతిపోటు దొంగలు పడి దోచేశారు. అనేక మంది ధనికులను చంపారు. వారి ఇల్లు తగలబెట్టేశారు. వాళ్ళు ఉన్నట్టుండి సూర్యాపురం మీద కూడా ఎప్పుడో పడి తీరుతారు. అందుచేత తండ్రి కొడుకులు ఒక ఉపాయం ఆలోచించారు. రాత్రిపూట మనం డబ్బంతా శ్మశానానికి పట్టుకుపోయి గుర్తుగా ఒక చోట పాతిపెట్టి తెల్లవారిలోపుగా ఇంటికి వచ్చేద్దాం అన్నాడు తండ్రి. సరేనన్నాడు కొడుకు. ఆ రాత్రే వాళ్ళిద్దరూ ధనం మూటలు ఒక పలుగు పారా తీసుకుని అంధకారంలో శ్మశానానికి బయలుదేరారు. ఆ ఊళ్ళోనే ఒక బిచ్చగాడున్నాడు. వాడికి ఇల్లు వాకిలి లేదు. కట్టుకోవడానికి ఒక చింకి పాత్ర మాత్రం ఉండేది. ఏళ్ల తరబడి ఎన్నడూ కడుపు నిండా తిండి లేక చిక్కి శల్యమై ఉన్నాడు. వాడు పగలల్లా పని కోసం తిరిగేవాడు. చీకటి పడగానే మాదా కబలమెత్తేవాడు. దొరికినంత తిని ఏ వీధి అరుగు మీదనో పడుకునేవాడు. ఈ రాత్రి ఈ బిచ్చగాడికి తిండి దొరకలేదు. నిద్ర పట్టక మేలుకొని పడుకుని ఉండగా వీధి వెంట పోతూ దౌలత్రాం అతని కొడుకు కనిపించారు. వాళ్ళ భుజాల మీద పెద్ద పెద్ద మూటలున్నాయి. ఒకరి చేతిలో పార, ఇంకొకరి చేతిలో పలుగు ఉన్నాయి. వాళ్ళు కొంచెమైనా చప్పుడు చేయకుండా మునివేళ్ల మీద నడుస్తూ పోవడం చూసి దరిద్రుడికి అనుమానం తగిలింది. వాడు లేచి వాళ్లకు కొంచెం వెనుకగా రాసాగాడు. తండ్రి కొడుకులు శ్మశానంలో ఒక మూలను మూటలు దింపారు. దౌలత్రాం పలుగుతో గొయ్యి తవ్వనారంభించాడు. బిచ్చగాడు ఒక చెట్టు చాటుకు పాకి వచ్చి జరిగేదంతా గమనించసాగాడు. ఇంతలో దౌలత్రాం తల ఎత్తి చూసి ఆ చెట్టు పక్కగా నేల మీద ఏదో తలలాగా కనిపిస్తుందేమిటి అన్నాడు. కొడుకు చెట్టు దగ్గరికి వెళ్లే లోపల బిచ్చగాడు కళ్ళు మూసి శరీరమంతా కొయ్యలాగా బిగదీసుకుని పడుకున్నాడు. వాడు అచ్చంగా శవంలాగే ఉన్నాడు. దౌలత్రాం కొడుకు అది శవమే అని రూఢి చేసుకుందామని జేబులో నుంచి చిన్న కత్తి తీసి ఆ బిచ్చగాడి చెవి కోసేశాడు. బాధ పుట్టినప్పటికీ వాడు ఓర్చుకున్నాడు. కొడుకు తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళి, ఎవడో దిక్కులేని వాడి శవం, ఇదిగో చెవి కోసుకువచ్చాను అన్నాడు. ఏది, నన్ను కూడా చూడని, ఆ చాకు ఇలాతే అంటూ దౌలత్రాం కూడా బిచ్చగాడి దగ్గరికి వెళ్ళాడు. ఆయనకు కూడా ఆ చెట్టు పక్కన ఉన్నది శవమే అనిపించింది. ఎందుకైనా మంచిదని ఆయన చాకుతో బిచ్చగాడి ముక్కు కోసేశాడు. బిచ్చగాడు చలించలేదు. తరువాత తండ్రి కొడుకులు గొయ్యి తవ్వి ధనం సంచులు అందులో పూడ్చి పారతో గొయ్యి పూడ్చేసి చదును చేసి తమ దారిన తాము ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే బిచ్చగాడు లేచి తన చేతులతో మట్టి తీసి సంచులు పైకి లాగి మళ్ళీ గోతిని పూడ్చి సంచులు తీసుకుని వెళ్ళిపోయాడు. వాడు ముందుగా ఒక పూరిపాక అద్దెకు తీసుకుని అందులో డబ్బు దాచాడు. తన ముక్కు చెవి నయమయ్యాక మంచి బట్టలు కుట్టించుకున్నాడు. వాడు పేరు మార్చుకొని నడివీధిలో ఒక పెద్ద మేడ కొని అందులో సుఖంగా ఉన్నాడు. కొద్ది కాలానికి బంతిపోటు బెడదపోయింది. అనేక గ్రామాల జనం ఏకమై బంతిపోటును ఎదిరించి కొందరు దొంగలను చంపారు. మరికొందరిని పట్టుకుని రాజుగారికి అప్పగించారు. ఇక భయం లేదు, మన సొమ్ము మనం తెచ్చుకుందాం అన్నాడు దౌలత్రాం కొడుకుతో. రాత్రి కాగానే ఇద్దరూ కలిసి శ్మశానానికి బయలుదేరారు. గుర్తుల ప్రకారం పాతిపెట్టిన చోట తవ్వారు. కానీ డబ్బు లేదు. తెల్లవారిదాకా ఆశ కొద్దీ చుట్టుపక్కల అంతా తవ్వారు. డబ్బు ఎవరో కాజేసినట్టు రూఢి అయింది. ఇద్దరూ హతాశులై ఇంటికి తిరిగి వచ్చారు. మనం శవం అనుకున్నది బతికిన మనిషి అయి ఉండాలి. మనం వెళ్ళగానే వాడే డబ్బు పట్టుకుపోయి ఉంటాడు. ఆ డబ్బు రహస్యం మరొక పురుగుకు తెలిసే అవకాశం లేదు అన్నాడు దౌలత్రాం. అదే జరిగి ఉంటే ఎక్కడో ఒక ముక్కు చెవి లేనివాడు లక్షాధికారిగా జీవిస్తూ ఉంటాడు అన్నాడు కొడుకు. కొడుకు ఈ మాట అనగానే తండ్రికొక ఆలోచన వచ్చింది.
నువ్వు మన ఊరంతా తిరిగి ఊళ్ళో కొత్త ధనికులెవరన్నా ఉన్నారేమో ఆరా తీయి, ఉంటే ఆ మనిషిని చూసిరా అన్నాడు దౌలతరాం. ఎంతో శ్రమపడి ఆచూకీ తీసిన మీదట నడి బజారులో ఒక ధనికుడు కొత్తగా ఒక మేడ కొన్నట్టు, అతనికి ఒక ముక్కు ఒక చెవి లేనట్టు బయటపడింది. వెంటనే దౌలతరాం కొడుకుతో సహా రాజుగారి దగ్గరకు వెళ్ళి ఫలాని మనిషి రహస్యంగా దాచుకున్న తన సొత్తంతా అపహరించినట్టు ఫిర్యాదు చేశాడు. రాజుగారు ముద్దాయిని ఫిర్యాదులను పిలిపించాడు. దౌలతరాం రాజుగారితో, ప్రభు, మేము బంతిపోటు దొంగలకు భయపడి మా సొమ్మంతా శ్మశానంలో ఒక చోట దాచుకుంటే ఈ మనిషి చాటున ఉండి చూసి సొమ్ము కాజేసి లక్షాధికారి అయి జీవిస్తున్నాడు. మాకు న్యాయం చెయ్యాలి అన్నాడు. నువ్వు వీళ్ళ సొమ్ము దాచగా చూసి దానిని తవ్వి తీసుకున్న మాట నిజమేనా అని ముద్దాయిని అడిగాడు. చిత్తం ప్రభు, నిజమే అన్నాడు ముద్దాయి. అయితే దాన్ని వారికి తిరిగి ఇచ్చివెయ్యి అన్నాడు రాజు. ప్రభు, నేను చేసినది దొంగతనం కాదు. వీరు పాతిపెట్టిన సొమ్ము నేను తీసుకున్న మాట నిజమే. ఆ సొమ్ముకు ప్రతిఫలంగా వారు నా ముక్కు చెవి కోసి పుచ్చుకున్నారు. నా ముక్కు చెవి నాకు ఇచ్చేసినట్టయితే వారి సొత్తు నేను వారికి అప్పగిస్తాను అన్నాడు ముద్దాయి తన ముక్కు చెవి చూపిస్తూ. రాజుగారు జరిగినదంతా అశాంతం తెలుసుకొని ముద్దాయి తప్పేమీ లేదు, అతని ముక్కు చెవి అతనికి ఇచ్చేసి మీ సొత్తు మీరు తీసుకుపోండి, లేని పక్షంలో ఆ ధనం అతనికే చెందుతుంది, దానికతను ఎవరు ఇవ్వలేని ప్రతిఫలం ఇచ్చాడు అని తీర్పు చెప్పాడు. కథ సమాప్తం. వింత చికిత్స అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. ఒక నగరం వెలుపల ఒక పాడుబడిన దేవలం ఉండేది. ఒక పేద బ్రాహ్మణుడు ఆ దేవలానికి పూజారి అయి తన పొట్ట పోసుకుందాం అనుకున్నాడు. అయితే ఆ దేవలానికి 100కి 1 ఒక్కరు మాత్రమే వస్తుండడం వల్ల దేవుడితో పాటు పూజారి కూడా మాడడం జరిగింది. ఆ బ్రాహ్మణుడు అలాగే ఉపోషాలు చేస్తూ దేవుణ్ణి మాత్రం వదలక రోజు పూజ చేస్తూ ఉండగా ఒక పౌర్ణమి నాడు ఆయనకొక కల వచ్చింది. ఆ కలలో ఈశ్వరుడు కనిపించి, నాయనా, ఈ ఊరి రాజును వెళ్ళి చూడు, నీ దరిద్రం తీరిపోతుంది అని చెప్పాడు. బ్రాహ్మడు ఆ ప్రకారమే బయలుదేరి రాజభవనానికి వెళ్ళాడు. అయితే దురదృష్టవశాత్తు ఆ సమయానికి రాజు జబ్బుతో మంచం పట్టి ఉన్నాడు. రాజభటులు వైద్యులను తప్ప మరెవ్వరిని రాజగృహంలోకి పోనివ్వడం లేదు. ఈ సంగతి తెలియకుండానే ఈశ్వరుడు నన్ను రాజును చూడమని ఉంటాడా అనుకుని బ్రాహ్మడు రాజభటులతో, నేను ఒక వైద్యున్నే, నన్ను లోపలికి పోనివ్వండి అన్నాడు. వారాయనను లోపలికి పోనిచ్చారు. కానీ రాజుగారుండే గదిలోకి వెళ్ళడానికి ఇంకొక ప్రతిబంధకం ఏర్పడింది. అదేమంటే రాజుగారు వైద్యులతో విసిగి వేసారిపోయి తనకు వైద్యం చేసి రోగం కుదుర్చలేని వైద్యులకు జన్మకైదు శిక్ష విధిస్తానని ప్రకటించాడు. ఇందుకు కూడా బ్రాహ్మడు జంకలేదు. నిండా మునిగిన వాడికి చలి ఏమిటి? జన్మకైదు శిక్షకు తల ఒగ్గి బ్రాహ్మడు రాజుగారికి చికిత్స చేస్తానన్నాడు. ఆయనను రాజు వద్దకు తీసుకుపోయారు. ఆయన రాజుకెదురుగా చేతులు కట్టుకు నిలబడి రోగం తాలూకు వివరాలన్నీ అడిగి తెలుసుకున్నాడు. రాజు చెప్పేదంతా వింటే బ్రాహ్మడికి రాజుకు రోగమే ఉన్నట్టు తోచలేదు. రోగం ఉందనుకుని రాజుగారు పడక వేశారు. రోగం గురించి ఆలోచిస్తున్న వాడిలాగా బ్రాహ్మడు దీర్ఘంగా ఆలోచించి రాజుగారి రోగం కుదుర్చడానికి ఒక ఉపాయం కనిపెట్టాడు. ఆయన చిట్ట చివరకు 3 సార్లు తల ఆడించి, మహారాజా, మీ వ్యాధికి దివ్యమైన మందున్నది. దాన్ని తమరు నేను చెప్పిన పద్ధతిలో 3 పూటలు సేవిస్తే వ్యాధి పూర్తిగా నిలిచిపోతుంది అన్నాడు. రాజు ఆత్రంగా, చెప్పు, ఎలా చెయ్యమంటే అలాగే చేస్తాను అన్నాడు. నేనొక కషాయం ఇస్తాను. దానిని రాణిగారు స్వయంగా మీ నోట్లో పొయ్యాలి. 3 ఉద్దరి నెలల కషాయం మీరు తాగాలి. అయితే మీ నోట్లో కషాయం పోసేటప్పుడు రాణిగారును, దాన్ని తాగేటప్పుడు మీరును ఏనుగులను గురించి గాని గుర్రాలను గురించి గాని ఆలోచించకూడదు. అలా ఆలోచిస్తే మందు ఎంత మాత్రమూ పనిచెయ్యదు అన్నాడు బ్రాహ్మడు. రాజు నవ్వి, ఇది ఏమంత కఠినమైన పని కాదే. మందు తాగేటప్పుడు ఏనుగులను గురించి గుర్రాలను గురించి ఎందుకు ఆలోచించవలసి వస్తుంది అన్నాడు.
మర్నాడు బ్రాహ్మడు ఏదో కషాయం తయారు చేసి పంపాడు. దానిని రాజుగారి నోట పొయ్యడానికి రాణి వచ్చింది. ఉద్దరినితో కషాయాన్ని రాజుగారి నోట పొయ్యబోతుండగా ఆమెకు ఏదో రథం చప్పుడు వినిపించింది. వెంటనే ఆమెకు గుర్రం జ్ఞాపకం వచ్చింది. ఆమె రాజుగారి నోట్లో మందు పోయక లాభం లేదు, నాకు గుర్రం జ్ఞాపకం వచ్చింది అన్నది. రెండో పూట రాణి తన నోట్లో మందు పోయబోతుండగా రాజు, ఉండు, నాకు ఏనుగులు జ్ఞాపకం వచ్చాయి అన్నాడు. అది మొదలు రాజుకు రాణికి కూడా మందు పేరు చెబితేనే చాలు గుర్రాలు ఏనుగులు తప్పక జ్ఞాపకం వచ్చేవి. ఇలా ఒక నెల గడిచాక రాజు బ్రాహ్మణ్ణి పిలిచి, ఏమయ్యా, ఎప్పుడు నీ మందు తాగుదామన్నా ఏనుగులు గుర్రాలు తప్ప ఇంకేమీ జ్ఞాపకం రావడం లేదు, ఏం చేసేటట్టు అని అడిగాడు. మహారాజా, దీనికి ఒకటే ఉపాయం, మీ ఏనుగులను గుర్రాలను కూడా ఎవరన్నా మంచి బ్రాహ్మడికి దానం ఇచ్చేయండి అన్నాడు బ్రాహ్మడు. మళ్ళా ఎవరో ఎందుకు, వాటిని నువ్వే పుచ్చుకో అన్నాడు రాజు. దివాణంలో ఉన్న ఉద్యోగస్తులు ఏనుగులను గుర్రాలను జాబితా వేశారు. రాజుగారు లేచి కూచుని వాళ్లతో పాటు లెక్కలన్నీ చూశాడు. ఈ పనిలో నిమగ్నుడైపోవడంతో ఆయనకు తన వ్యాధి మాటే జ్ఞాపకం లేకుండా పోయింది. ఇంకా దానం పూర్తి కాకుండానే రాజుగారి వ్యాధి నయమైంది అని అందరూ అనుకున్నారు. బ్రాహ్మడు రాజుగారి దగ్గర ఏనుగులు గుర్రాలు దానం పుచ్చుకొని, అయ్యా, చికిత్స పూర్తి అయ్యింది, ఇక నాకు సెలవిప్పించండి అన్నాడు. తన వ్యాధి నయమైందని రాజుగారికి కూడా తోచింది. ఆయన బ్రాహ్మణుడికి అనేక బహుమానాలిచ్చి పంపేశాడు. బ్రాహ్మడు ఆ డబ్బుతో దేవలం మరమ్మతులు చేసి దేవుడికి నిత్యము పూజ చేస్తూ సుఖంగా జీవించాడు. కథ సమాప్తం. శుభం.